అమెరికాలో జెఫ్రీ ఎప్స్టీన్ ఎపిసోడే ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్కు సంబంధించిన వివరాలు రోజుకొకటి బయటకు వస్తోంది. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. తాజాగా మరో షాకింగ్ విషయం బయటకు వచ్చింది. డొనాల్డ్ ట్రంప్కు మెలానియాని పరిచయం చేసింది జెఫ్రీ ఎప్స్టీనే అని సంచలన వార్త ఇప్పుడు అమెరికాలో దుమారం రేపుతోంది. డొనాల్డ్ ట్రంప్ జెఫ్రీ ఎప్స్టీన్ దోస్తానాకు సంబంధించి కొంతకాలంగా రోజుకొక వార్త అమెరికా మీడియాలో సంచలనం రేపుతోంది. నిన్న మొన్నటి వరకు జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ లో ఏకంగా డొనాల్డ్ ట్రంప్ పేరు ఉందన్న బాంబుల్లాంటి వార్తలు అమెరికా మీడియాలో హల్చల్ చేశాయి. కాగా అమెరికాలో జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారం డైలీ సీరియల్ గా మారింది. ఏ రోజు ఏ సంచలన వార్త వస్తుందా అని అమెరికా ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా మరో సంచలన వార్త మీడియాలో హల్చల్ చేస్తోంది. మెలానియా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీమణి అనే సంగతి తెలిసిందే. అయితే ట్రంప్నకు మెలానియాను పరిచయం చేసింది జెఫ్రీ ఎప్స్టీన్ అట. ఇది ఎవరో దారిన పోయే దానయ్య చెప్పిన మాట కాదు. డొనాల్డ్ ట్రంప్ జీవిత విశేషాలను రాస్తున్న మైకెల్ వోల్ఫ్ అనే రచయిత పేల్చిన బాంబు లాంటి వార్త ఇది. లో డొనాల్డ్ ట్రంప్ మెలానియా కలుసుకున్నారని మైకెల్ వోల్ఫ్ పేర్కొన్నారు. అయితే అప్పటికి మెలానియా మోడల్ గా పనిచేస్తుందని కూడా ఆయన తెలిపారు. అన్నిటికంటే ముఖ్యంగా అప్పటికి జెఫ్రీ ఎప్స్టీన్ సోషల్ సర్కిల్లో మెలానియా ఉందని మైకెల్ వోల్ఫ్ వెల్లడించారు. డొనాల్డ్ ట్రంప్ జెఫ్రీ ఎప్స్టీన్ మైత్రికి సంబంధించి రోజుకొక విషయం వెలుగు చూస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మెలానియా ఎపిసోడ్ రావడం మరింత వేడిని పెంచింది. ఈ నేపథ్యంలో రకరకాల ఊహాగానాలు అమెరికా సమాజంలో షికారు చేయడం ప్రారంభమైంది. కాగా మైకెల్ వోల్ఫ్ సంచలన ప్రకటనను మెలానియా ఖండించారు. డొనాల్డ్ ట్రంప్నకు తనను జెఫ్రీ ఎప్స్టీన్ పరిచయం చేసినట్లు జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని మెలానియా కుండబద్దలు కొట్టారు. న్యూయార్క్లోని ఒక కిట్ క్యాట్ క్లబ్ లో డొనాల్డ్ ట్రంప్ను తాను తొలిసారిగా కలుసుకున్నట్లు మెలానియా వెల్లడించారు. ఒక ఫ్రెండ్ తో కలిసి తాను కిట్ క్యాట్ క్లబ్ కు వెళ్లినట్లు మెలానియా పేర్కొన్నారు. మెలానియా ఖండన సంగతి ఎలాగున్నా గతంలో జెఫ్రీ ఎప్స్టీన్ చేసిన ఒక ప్రకటనను చాలా మంది అమెరికన్స్ గుర్తు చేసుకుంటున్నారు. అసలు డొనాల్డ్ ట్రంప్ ను మెలానియాకు పరిచయం చేసింది తానేనని జెఫ్రీ ఎప్స్టీన్ ఒక దశలో పేర్కొన్నారు. ఇప్పుడు అదే ప్రకటన తెర మీదకొచ్చింది. ఇదిలా ఉంటే డొనాల్డ్ ట్రంప్ జెఫ్రీ ఎప్స్టీన్ స్నేహానికి సంబంధించి ఇటీవల మరికొన్ని సంచలన విషయాలు బయటకొచ్చాయి. డొనాల్డ్ ట్రంప్ వివాహ సమయంలో జెఫ్రీ ఎప్స్టీన్ తెగ హడావిడి చేశాడట. ట్రంప్ దగ్గర మిత్రుడు కావడంతో పెళ్లిలో మొత్తం తానే అన్నట్లు అప్పట్లో జెఫ్రీ ఎప్స్టీన్ వ్యవహరించాడట. న్యూయార్క్లోని ప్లాజా హోటల్లో జరిగిన ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు తాజాగా అమెరికా మీడియాలో హల్చల్ చేశాయి. డొనాల్డ్ ట్రంప్ తో జెఫ్రీ ఎప్స్టీన్ రాసుకు పూసుకు తిరిగిన ఫోటోలను అమెరికా మీడియా ప్రముఖంగా ప్రచురించింది. అలాగే ట్రంప్ జెఫ్రీ దోస్తీని బలపరిచే కొన్ని వీడియోలు కూడా ఇటీవల వెలుగు చూశాయి. ఇవే కాదు, డొనాల్డ్ ట్రంప్ జెఫ్రీ ఎప్స్టీన్ ఫ్రెండ్షిప్ కు సంబంధించిన మరికొన్ని ఆసక్తికర అంశాలు కూడా ఇటీవల బయటకొచ్చాయి. 1990-2000ల మధ్య న్యూయార్క్ లో విక్టోరియా సీక్రెట్ ఫ్యాషన్ షో అట్టహాసంగా జరిగింది. ఈ షోకు డొనాల్డ్ ట్రంప్ తో పాటు జెఫ్రీ ఎప్స్టీన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరూ మాట్లాడుకుంటున్న ఫోటోలు కూడా బయటకొచ్చాయి. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఉంది. 2002లో డొనాల్డ్ ట్రంప్ ఒక మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో జెఫ్రీ ఎప్స్టీన్ ను ట్రంప్ మహాశయుడు పొగడ్తలతో ముంచెత్తారు. కథ అక్కడితో ఆగలేదు. జెఫ్రీ ఎప్స్టీన్ 50వ పుట్టినరోజు సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ బర్త్డే విషెస్ తెలియజేస్తూ మెసేజ్ కూడా పెట్టినట్లు అమెరికా మీడియా వెల్లడించింది. ఇదిలా ఉంటే జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు ఉన్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలు కూడా దొరకడం విశేషం. కాగా జెఫ్రీ ఎప్స్టీన్ దారుణాలతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు సంబంధాలు ఉన్నట్లు ఇటీవల అమెరికన్ ఆర్టిస్ట్ మ్యారియా ఫామర్ ఆరోపించిన సంగతి తెలిసిందే. జెఫ్రీ ఎప్స్టీన్ కు చెందిన మన్హట్టన్ కార్యాలయంలో తాను ఉండగా అక్కడికి ట్రంప్ వచ్చినట్లు మ్యారియా ఫామర్ ఆరోపించారు. అయితే మ్యారియా ఫామర్ ఆరోపణలను వైట్ హౌస్ అధికారులు తోసిపుచ్చారు. ఇదిలా ఉంటే జెఫ్రీ ఎప్స్టీన్ పాపాలతో తనకి ఏమాత్రం సంబంధం లేదని డొనాల్డ్ ట్రంప్ కుండబద్దలు కొడుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారమంతా తూచంటున్నారాయన.